కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శనీశ్వరుడు, ఆరింట రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, పంచమ స్థానంలో కుజుడు. అనుకున్న కార్యక్రమాలను ఎట్టకేలకు నిలబెట్టుకోగలుగుతారు. అందులో మంచి విజయాన్ని పొందగలుగుతారు. సహచర బృందము, సహోదరి బృందము, సహోద్యోగులు, ఎవరెవరితోటైతే మీరు పనులు జరిపించుకోవాలనుకుంటారో వాళ్ళ ద్వారా ముమ్మాటికి మీరు ప్రయోజనాలను పొందగలుగుతారు. వాళ్ళ వలన మీకు కార్యజయం కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా మార్పులు ఎక్కువగా ఆశిస్తుంటారు. ఏదో చాలా మంచి జరిగిపోవాలని, ఉన్నపాళంగా ఏదో చాలా రావాలని, బోనస్లు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, రికగ్నైజేషన్ కావచ్చు, ఈ విధమైనటువంటి అభిప్రాయం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. సుదీర్ఘకాలం బాధించేటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడము, వైద్యులను సంప్రదించడము, ఒకటికి ఇద్దరిని సంప్రదించి మంచి నిర్ణయం చెయ్యండి. కాస్తంత తేలిగ్గా ఈ సమస్యల్లో నుంచి బయటపడగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. సొంత ఉపాధి రీత్యా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు, ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు, టైలరింగ్, క్యాటరింగ్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడికి, పెడుతున్నటువంటి కష్టానికి మరింత ప్రయోజనాలను పొందగలుగుతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఒకానొక స్థలాన్ని అమ్మివేసి ధనం చేతిలో పట్టుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారు లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి. సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణంతో కలిపి స్నానం ఆచరించండి. తద్వారా సర్పదోషాలు తొలగిపోతాయి. గ్రహ సంబంధమైనటువంటి ప్రతికూల ప్రభావము తొలగిపోతుంది.